బీర చెట్లు అలసంతలు పెరిగినాయి. ఇక చూడండి, చెత్త అయితే మామూలుగా లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ 10 రోజులు వర్షం మామూలుగా కొట్టలేదు. కింద కూడా గాతీయాలి, సూర్యుడు ఇవాళ కూడా వెళ్ళలే. కానీ ఇవాళ శనుకులు తుప్పురు మాత్రమే పడ్డాయి. ఇక నేను పెట్టిన చెట్లు అవన్నీ మొలిసినాయి, కానీ చెత్త లెక్కనే ఉన్నది. నేను చేసినట్లేదు. అది మీకు ఇవాళ చూపిస్తాం. మొలకెత్తినాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మిర్చి నారు పెట్టినాం కదా, చూడండి. ఆడ కొన్ని ఈడ కొన్ని నేను 4 వరుసలతో లైన్లు పెట్టినా కదా. అటు ఇది 4 వరుసలతో పెడితే బతికినాయేమో ఇవి. చూడండి, బతికినాయి అవి. ఇక టమాటా నార అంటే అవి తెచ్చినాయి గిన్నెని, అవి కూడా చచ్చిపోయినాయి. చచ్చిపోతే లాస్ట్కి మళ్ళీ విత్తనాలు అలికినాం. విత్తనాలు అలిగితే ఇగో పురుగు పెట్టి చచ్చిపోతాను. ఇగో ఇవి ఆ విత్తనాల చెట్లే. ఇగో ఇవి మళ్ళీ ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇవి ఈడ. సో ఇవి టమాటా నారు. అవి ఉంటాయో అత్తయ్య కూడా తెలుస్తలేవు. కానీ ఒకవేళ ఈ వర్షం అయిపోయింది కదా, నార అమ్మే అంటే నారు తీసుకొచ్చి పెట్టేస్తా. ఇక చూసినట్లయితే బీర చెట్లు అలసంతలు పెరిగినాయి. ఇక చూడండి, చెత్త అయితే మామూలుగా లేదు. బీర చెట్లు ఈ లైన్ మొత్తం బీర. ఇక్కడ బీర, ఇది మళ్ళీ బీరనే, ఇది బీరనే. ఇవి బీర. తర్వాత అలసంతాయి. ఇగో ఈ రెండేమో పెద్దవి. అసలు ఈ విత్తనం పడిపోయినందుకు ఇది పెరిగింది. పెట్టినేమో చచ్చిపోయినాయి వర్షానికి. అలసంత. సో ఇది మొత్తానికైతే ఇదే వీడియో. విత్తనాలు పెడితే అవి మొలకే ఎత్తలే, కానీ మామూలుగా ఇంటి దగ్గర అయితే ఇవి అయితే మొలిచినాయి. ఈ మొత్తం ఈ పక్కన తెగ చెట్లు ఉండడం వల్ల ఇటు మొత్తం ఆకులు కూడా ఎట్లా పడిపోయినాయో. సో ఆడ ఉన్నాయి కాకర చెట్టు, ఇంకా కాకర విత్తనాలు కూడా ఉన్నాయి. ఎండ కొట్టి అంటే మళ్ళీ పెడతా. ఇక్కడ కూడా ఉన్నాయి కాకర విత్తనాలు. సో ఫ్రెండ్స్, కొంచెం గాత అయితే ఇచ్చింది. నాకు కూడా హెల్త్ బాగాలేదు. జలుబు, జ్వరము, దగ్గు ఇవన్నీ ఉండడం వల్ల మళ్ళీ వర్షానికి కూడా బయటకు వెళ్ళలేకపోయినా. ఇక ఎండ కొట్టి అంటే మొత్తం కలవాలి. ఇలా మొత్తం కలిసి మళ్ళీ సాఫ్గా చేయాలి. మళ్ళీ వాటికి పందిరి వేయాలి. ముఖ్యంగా ఏంటంటే బీర చెట్లకున్న అలసంద చెట్లకు పందిరి వేయాలి. కాకర చెట్లు కూడా వారితట్టు చేయాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను పెట్టిన విత్తనాలు కొన్ని తెచ్చినాయి, కొన్ని మొలకెత్తినాయి. చాలా హ్యాపీగా ఉన్నది. మొదటిసారి కాబట్టి కొన్ని తెచ్చినాయి, బాధపడిన అవసరం లేదు. మళ్ళీ ఎక్కువ కేరింగ్ కూడా మనం ఏం చేయట్లేదు. సో ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నా.